బద్వేలు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ముందు ఫ్రెండ్స్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం మార్చి 18వ తేదీన ప్రారంభించి ఈనాటితో ముగించడం జరిగింది. ఇక ప్రతిరోజు ఇక్కడ చల్లని మంచినీరు, చల్లని మజ్జిగ, సంకటి వితరణ కార్యక్రమాలు చేస్తూ పేదలకు, పాదాచారులకు, చిరు వ్యాపారస్తులకు, ప్రయాణికులకు, విద్యార్థులకు విశేష సేవలు అందించి వాతావరణం చల్లబడ్డంతో చలివేంద్రాన్ని ముగించారు. ఎస్ఎస్సి 83-84 ఇదే పాఠశాల పూర్వ విద్యార్థులు అందరం కలిసి ఫ్రెండ్స్ సేవా సంఘం అనేటువంటి పేరుతోటి ఆర్గనైజేషన్ ప్రారంభించి గత 5 సంవత్సరాల నుండి మంచినీరు, మజ్జిగ, సంగటి వితరణ కార్యక్రమాలను కొనసాగిస్తున్నాము. ఇక్కడే ఇవి కాక కోవిడ్లో మాస్కులు పంపిణీ, పేదలకు దుప్పట్లు పంపిణీ, అనాథలకు కొన్ని సేవా కార్యక్రమాలు చేసి చాలా వరకు ముందుకెళ్తున్నారు. అధ్యక్షులు లాయం యోగయ్య గారు ఈ కార్యక్రమం నడిపించడంలో మిత్రులందరినీ ఒక సమీకరణ చేసి అధిక శ్రమ కూర్చి ప్రతి కార్యక్రమానికి పర్సనల్గా అందరినీ కలిసి అధ్యక్షుల వారు ఈ సంఘం ముందుకు వెళ్లేందుకు సహకరిస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అధ్యక్షులు లాయం యోగయ్య గారు మాట్లాడవలసిందిగా స్వాగతం పలుకుతూ ఉన్నాను. సహకరించినటువంటి ప్రతి మిత్రునికి, ఎస్ఎస్సీ మిత్రులందరికీ పేరు పేరున కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు. సహకరించిన మిత్రులతో పాటు చాలామంది శ్రేయోభిలాషులు సహకరించున్నారు. వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్షుల వారిని మాట్లాడుతున్నా స్వాగతం పలుకుతున్నాను. మీడియా ద్వారా బద్వేలు పట్టణము మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి పేద ప్రజలందరికీ నా నమస్కారములు. మేము కూడా పేదవారుగానే ఉన్నాము, చదువుకున్నాము. తర్వాత ఇదే స్కూల్లో చదివినందుకు మాకు దేవుడిచ్చిన ఒక వరము. ఏదో బతుకుదురు కోసం కొన్ని అవకాశాలు వచ్చినాయి. అవకాశాలు బేస్ చేసుకున్న తర్వాత మాలో కలిగినటువంటి ఆలోచన ప్రకారము మా మిత్రులందరం కలిసి ఒక సంఘాన్ని పెట్టుకోవాలని చెప్పి ఆలోచనతో సంఘం పెట్టడము. ప్రతి సంవత్సరము ఇక్కడే ఇదే స్కూల్లో ముందు పక్క, ఎందుకంటే స్కూల్ పేరుతో మేము సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అనే ఉద్దేశంతో సంగటి 2 సంవత్సరాల నుంచి, అంతకుముందు మజ్జిగ, మంచినీరు కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి నా మిత్రులందరూ కలిసి దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు, దగ్గర ఉన్న వాళ్ళు, తర్వాత ఊర్లలో వివిధ వృత్తులలో ఉన్నవారందరూ కలిసి ఇచ్చేటువంటి ఆర్థిక సహాయంతో మేము ఏ పని చేసినా విజయవంతం అవుతుంది. అందులో ముఖ్యమైనది ఈ పేద ప్రజల గురించి ఆలోచన చేసుకొని ఇక్కడ మార్కెట్ దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిన వీళ్ళకు కొద్దిగా ఏదో ఒక రుచికరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఆహారానికి ఇచ్చేదాన్ని కూడా ఈ అన్నంలో కొద్దిగా బాగా అంత టేస్ట్ ఉండదు, తర్వాత తిన్న వాళ్ళకి ఆరోగ్యం బాగుండదనే ఉద్దేశంతో మా యొక్క బలమైన మిత్రులైనటువంటి ముందు ఇక్కడ ప్రతిరోజు మీకు అందరికీ